భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. చలో చాలు. నేడు మా యొక్క రూరల్ నియోజకవర్గం ఆఫీసులో పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి మరియు టీసీసీ డెలిగేటెడ్ అయిన గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారికి, భోజన గారికి, ప్రతి ఒక్కరు, మా భాస్కర్ రెడ్డి గారికి, సొసైటీ చైర్మన్ల గారికి, మా యొక్క కాంగ్రెస్ నాయకులకు మరియు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న కానీ మొన్న కానీ ఒక బీజేపీ నాయకుడు ఆ పేరు చెప్పడానికి కూడానే సిగ్గనిపిస్తున్నది. అది అందులో మా డిచ్పల్లి మండల అమృతాపూర్ గ్రామ నివాసి ఉన్న వ్యక్తిని మేము విమర్శిస్తామనే స్థాయికి వస్తుందని కూడా కలలు కూడా అనుకోలే. ఏదో జవహర్ నవోదయ పాఠశాలని ఈ యొక్క పార్లమెంటు సభ్యుడైన అరవింద్ గారు ఏదో పేద పని చేసుకొచ్చి నేను శాంక్షన్ చేసిన దానిని కలిగొట్టుల నారాయణపేటలో పెట్టకుండా బోధనకు తీసుకెళ్తున్నాడు. మా యొక్క బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఈయన భూపతి రెడ్డి గారు ఏం చేస్తుండ్రని ఈ యొక్క దినేష్ కుమార్ అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మా భూపతి రెడ్డి గారిని విమర్శించడం శోచనీయం. నువ్వేదో కలిగొట్టులో పోయి ఈ గాలి చూడుర్రి, ఈ చెట్లు చూడుర్రి, ఈ ప్రకృతి అందాలు చూడుర్రి, ఇక్కడ వస్తా అంటే భూపతి రెడ్డి ప్రయత్నం చేస్తలేడు. నీకేం తెలుసయ్యా? జవహర్ అనేది మా యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన జవహర్ నవోదయ. అది మీరేదో పెద్ద పని చేసినట్టు, ఒకటి మండలాన్ని తీసుకురాగానే మేము పెద్ద పని చేసినట్టు గొప్ప చెప్పుకున్నాడు. ఇది మీకు శోచనీయము. మేము మా యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కలిగొడ్డుల్నే ఆ యొక్క నవోదయ స్కూల్ని ఏర్పాటు చేయాలా, మా యొక్క ప్రాంతానికి అభివృద్ధి బాటలు నడుస్తుందని విన్నవించిన వ్యక్తే మా భూపతి రెడ్డి గారు. నీకు ఏం తెలకుండా ఒక రోడ్డు చాపర్ లాగా ఇటుక బట్టల దగ్గరకు పోయి ఫ్లెక్స్ పట్టుకొని నేనేదో పెద్ద పీకుడు పని చేసిన అన్నట్టు నువ్వు ఇటుకేల భూపతి రెడ్డి గారు, ఇటుకేల ఎమ్మెల్యే గారు, ఏందా నీకు? చదువుకున్నావా? నీకన్నా చదువుకున్నోడు కన్నా పశువులు కాసోడు మేలు. ఒక్క గౌరవమైన పోస్టులో ఉన్న శాసనసభ్యులని ఇటుకేల ఎమ్మెల్యే గారు అనుడు, ఇటుకేల భూపతి రెడ్డి గారు అనుడు, ఇది నీకు నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు దినేష్ కుమార్. ఆ మాటలు మానుకో. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి మండా వెంకటేశ్వరరావు ఇంట్లో పెరిగి వాళ్ళ ఇంట్లోనే తిని ఆయన అనుచరుడుగా మెలిగి నువ్వు ఇలా దినేష్ కుమార్ అనే పేరు వచ్చిందంటే మండ వెంకటేశ్వరరావు గారి పుణ్యమే. ఆయన 4 సార్లు డిచ్పల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే నువ్వు మండ వెంకటేశ్వరరావుని ఏమంటావు? 4 టర్ములు పనిచేసిన మండ వెంకటేశ్వరరావు ఆయన మంత్రిగా పనిచేసిన మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటున్నావు. నీకు సిగ్గు అనిపిస్తలే? ఆయన 4 సార్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఆయన చేతి కింద ఆయన పెట్టిన తిండి తిని నువ్వు ఇలా తల్లి పాలు తాగి తల్లిని రొమ్ముల మీద తన్నే వ్యక్తిగా నువ్వు మారిపోయినావు. ఇలా నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆయనకు మచ్చలేని వ్యక్తి మండ వెంకటేశ్వరరావు. అటువంటి వ్యక్తిని కూడా విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఒక మనిషివేనా అసలు? మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా 4 టర్ములు ఎన్నికైన శాసనసభ్యులు. ఆయనను కూడా వాడు 4 సార్లు ఇక్కడ మనకు 2 సార్లు గెలిచి ఏం చేస్తుండ అంటున్నావు? నీకు పంట భూముల కోసం, సాగునీరు కోసం ఏదైతే అల్లి సాగర్ ఎత్తిపోతలు తీసుకొచ్చింది కూడా మా సుదర్శన్ రెడ్డి గారే. మా యొక్క బర్దిపూర్ ఎత్తిపోతకాలు తీసుకొచ్చింది కూడా మా యొక్క మండ వెంకటేశ్వరరావు, కేశపల్లి గంగారెడ్డి. మీరు అభివృద్ధి చెయ్యలేదు వీళ్ళు. నీ భూపతి రెడ్డి, ఇటుకల భూపతి రెడ్డి అనే స్థాయి నీకు ఎక్కడదా? నీకు కనిపిస్తలే? ఆ కళ్ళని ఉబ్బినాయి, ఒకసారి డాక్టర్కి చూపించుకో. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు జరుగుతున్నది. 15 నెలలలోనే మా యొక్క శాసనసభ్యులైన గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారు 300 కోట్ల
ఫండ్స్ తీసుకొచ్చి 7 మండలాలకు ఇవాళ అన్ని మండలాల్లో ఉన్న గ్రామాలకు ఇవాళ మేము అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన భూమి పూజలు చేసిన ఘనత కూడా మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారిదే. ఆయన స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? నువ్వు ఒక్కసారి నిల్చున్నావు, అది కూడా ఓడిపోయినావు. ఏదో ఒక్కోటితోనో రెండోటితోనో గెలిచిన ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నావు. మేము 26,000 ఓట్లతో గెలిచి ప్రజల మన్నము పొంది మేము ఇలా శాసనసభ్యులుగా మా పెద్దలు శాసనసభలు అడుగుపెట్టిండు. నువ్వు అభివృద్ధి పడతలేవు. వారంకు నేనే 2 రోజులు వస్తున్నావు. నువ్వు ఎందుకోయా ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తున్నావు? నువ్వు వారంకు 2 సార్లు ఇంతకుముందు ఎటు పోయినావు? ఇలా బీజేపీ అరవింద్ పిలిచి నీకు బీజేపీలో జాయిన్ చేయగానే నువ్వు ఒక పెద్ద బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకుడు అనుకుంటున్నావు. నీకు అది ఇచ్చుడే పెద్ద గొప్ప. మొన్న ఎమ్మెల్యే నిల్చుడటానికి సీటు, అందులో జిల్లా అధ్యక్షుడు ఇవ్వగానే నాయంతో మునగాడు లేడు. నువ్వు ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, శ్రీలంక ఆ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు. ఇది ఒక చిన్న నియోజకవర్గంకు పోయి నువ్వు మొత్తం వరల్డ్ గురించే మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఇలా రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీలో నిల్చోదందుకు, నీ యొక్క బీజేపీ నాయకుల మన్నలు ఉండదందుకు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావా? అంతేందుకు నువ్వు జడ్పీటీసీగా ఏదో గెలిచినావు, మోసపూర్వకంగానే ఏ విధంగానో గెలిచినావు నాతోని. అప్పుడు నువ్వు జడ్పీటీసీగా గెలిచినాక నువ్వు మండలానికి చేసింది ఏమున్నది? ఒక్క మండలంలో కూడా, ఒక్క విలేజ్లో కూడా నువ్వు ఫండ్స్ పెట్టలే. మేము ఇప్పుడు చూడు, మా కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు వచ్చిన తర్వాత మేము మా భూపతి రెడ్డి గారు మా యొక్క స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు ఇచ్చిండు, మా యొక్క టెంపుల్కు 5 లక్షలు ఇచ్చిండు, మా యొక్క గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మహిళలకు సంఘంకి ఇచ్చిండు. ఇన్ని మళ్ళీ మాకు శ్మశాన వాటికకు 12 లక్షల రూపాయల శ్మశాన వాటికను తయారు చేసుకున్నాం. ఇది కాంగ్రెస్ అభివృద్ధి యొక్క గొప్పతనం. నువ్వు అమృతపూర్ నివాసివై ఉండి నువ్వు జడ్పీటీస్గా చేసినావు. ఏదో గోవర్ధన్ గారి పుణ్యం ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి నువ్వు మండలానికి ఇచ్చిన ఫండ్స్ ఏమున్నది? అందులో అమృతపురంకి ఏమి ఇచ్చినావు? నువ్వు పుట్టిన నీ తల్లి జన్మనిచ్చిన అమృతపురంలో ఏం పెట్టినావు? నువ్వు మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారిని అభివృద్ధి కార్యక్రమాలకి దానికి సవాల్ విసురుతున్నావు. ఇటుకలు పట్టుకాడికి రాని నువ్వు సార్ని ఎందుకు పిలుస్తావు? నీ స్థాయి ఎటు, సారదేటు? నువ్వు అమృతపూర్కే రా, నేనే ఉంటాను నీతోని. నేను లీడర్షిప్ చేసినప్పుడు అమృతపురానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నేను పరిస్థితి తెచ్చినా, నువ్వు 35 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉండే అమృతపురానికి ఏం చేసినావు? మనం ఇద్దరం కూర్చుందాం, మనం చూసుకుందాం. మొదలు నువ్వు గ్రామంలో గెలిచిరా, తర్వాత మండలకు రా, అప్పుడు నువ్వు నియోజకవర్గకు రా. ఏదో పెద్ద జిల్లా పోస్ట్ అనగానే అదేమన్నా ప్రజల చేత ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షుడు అనుకుంటున్నా. మాట్లాడే పద్ధతి మార్చుకో. సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు, ఆయన దగ్గర ఆయన అనుభవం అంతా నీ వయసు లేదు. ఆయనను విమర్శిస్తావు, ఇటు మండవను విమర్శిస్తావు, ఇటు బాజిరెడ్డిని విమర్శిస్తావు, ఇటు మాకు ఏమి ఇంత అవినీతి లేకుండా పరిపాలిస్తున్న భూపతి రెడ్డి గారిని విమర్శిస్తావు. నీకు ఎక్కడిదా అది నీకున్నదా? అది అర్హత నీకున్నదా? అర్హతను చూసి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మా కాంగ్రెసులనే భూపతి రెడ్డిని విమర్శిస్తున్నంటున్నావు. ఒక్కొని చూపివా? భూపతి రెడ్డిని విమర్శిస్తున్నావు నువ్వు అనగానే అయిపోతుందా? ఇప్పుడు నీ బీజేపీలనే నువ్వు ప్రెస్ మీట్లో పెట్టిన దాంట్లోనే నీతోని ఏ నాయకులు ఉన్నారు చెప్పు? ఒక గుర్తింపు నీతో ఉన్నోళ్ళు నీకు కానీ నీ నెత్తి మీద ₹1 పెడితే కొనటోళ్ళు లేడు. వాళ్ళని పట్టుకొని బీజేపీ నుంచి మాట్లాడుతున్నా అంటావు, సవాల్ విసురుతున్నా అంటావు. ఏంది నీకంటే ఏం పని లేదు? ఇంతకుముందు అన్నో పని చేసుకుంటా అన్నీ ఉన్నావు, ఇప్పుడు వచ్చినావు. ఇప్పుడే రేపే ఎలక్షన్ జరుగుతుంది. రేపే ఎలక్షన్లు వస్తే నేను నిల్చొని బీజేపీకి వెళ్ళి గెలిచిన మంత్రి అయిదా అనుకుంటున్నావా? ఈ పగటి కళలు బంద్ చేసుకో. అప్పటిదాకా కూడా నీకు ఏ పరిస్థితులు ఉంటుందో, మీ పార్టీ ఏ పరిస్థితి ఉంటుందో. ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతున్నాయి. నువ్వు ఇంత చెప్పుతున్నావు, చెట్ల కిందికి పోతున్నావు, ఇటుకెళ్ళ బట్టకాడికి పోతున్నావు, చిల్లరగాడి తిరగా, అది బంద్ చేసుకో. నువ్వు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఉన్నది, నీ దమ్మేందో, మీ బీజేపీ దమ్మేంది, కాంగ్రెస్ దమ్మేంది మేము చూపిస్తాం. స్థానిక ఎలక్షన్లో మీరు మీ క్యాండిడేట్లను పెట్టండి, మీరు అప్పుడు మీ ప్రతాపం చూపిండ్రి, మేము చూపిస్తాం. కానీ ఖబర్దార్, ఒక్కటే నీకు చెప్తున్నాం, మర్యాద నేర్చుకో. ఒక్కవేళ మా భూపతి రెడ్డి గారిని కానీ మా యొక్క సుదర్శన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే నిన్ను డిచ్పల్లి మండలం కాదు, నీ మొత్తం నియోజకవర్గం 7 మండలాలల్లా నిన్ను తిరగకుండా నీ బీజేపీని ఎంత బలం ఉన్నదో నువ్వు ఎట్లా తిరుగుతావో మేము చూసుకుంటాం. నువ్వు ఖబర్దార్ చెప్తున్నాం,
నీకేదైనా అభివృద్ధి లేకుంటే పత్రికా విలేకరుల సమక్షంలో కూర్చుండి ఇగో భూపతి రెడ్డి గారు ఇది అవినీతి చేసిండని ఒక ప్రూఫ్ చేయి. నువ్వు ప్రూఫ్ చేయవు, ఇటుకేల భూపతి రెడ్డి అంటావు, ఇటుకేల ఎమ్మెల్యే అంటావు. ఏం పిచ్చి లేసిందా? మాట్లాడే విధానం నేర్చుకో. ఎందుకంటే ఇటుకేల భూపతి రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక ఎడ్యుకేటెడ్, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ఈ తెలంగాణ విగ్రహాలు స్థాపించిన వ్యక్తి అంటే భూపతి రెడ్డి గారు. ఆయన ఉన్న ఆస్తులను నమ్ముకున్నాడు. ఆయనని గౌరవించి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము అవి చేసే అవినీతిని చూడలేక ఆ కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్లో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నా కానీ దాన్ని త్యాగం చేసి మా యొక్క కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పోటీ చేసిన వ్యక్తి అంటే మా భూపతి రెడ్డి గారు. ఆయన యొక్క సానుభూతి మీద, కాంగ్రెస్ మీద అభిమానం మీద మా యొక్క భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిచి మిమ్మల్ని ఇద్దరి చిత్తు ఓడగొట్టిడు. సిగ్గు లేదా? ఇంకోసారి మళ్ళొక్కసారి ఓడగొడితే వస్తుందా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే పత్రికా సమావేశంలో ఒక్క ప్రజానాయకుడిగా మాట్లాడు, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడు. ఈ బీజేపీకి వెళ్ళి ఎంతోమంది నాయకులు వచ్చిర్రు, నీ తిరిగా చిల్లర మాట్లాడలే. అదేదో బండి సంజయ్ మాట్లాడితే పెద్ద లీడర్ అయింది అనుకుంటున్నావు. కిషన్ రెడ్డి మాట్లాడగానే పెద్ద లీడర్ అయిపోయిండు. అరవింద్ మాట్లాడుతున్నాడు పెద్ద, నువ్వు అనుకుంటున్నావు అట్లా అయితే అని. అది కళలు కూడా కాదు, అది వారసత్వం ఉంటుంది, అది ఒక ప్రతిభ ఉంటుంది, నీ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ 3 సంవత్సరాలు చేసినావు. నువ్వు చేసిన అవినీతిని చూడలేక బాజిరెడ్డి నీకు రిన్యూవల్ చేయలే. అది గ్రహించుకో, నీది ఒక్కసారి వెనుకకు చూసుకో. కానీ ఇంకోసారి మా యొక్క నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం భూపతి రెడ్డి గారిని విమర్శిస్తే ఖబర్దార్. మా యొక్క కాంగ్రెస్ గలం ఒకవేళ దళం వెళ్ళిందా నిన్ను రోడ్డు మీద కూడా తీయనీయకుండా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.